హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము గుత్తి వంకాయ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే చపాతీ, రైస్, పులావ్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 1/2 kg వరకు వంకాయలు తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో వేసుకున్న పల్లీలు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే అన్ని బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, కొబ్బరి ఉంది కదండి, వాటిని వేసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొంచెం వాటర్ కూడా పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసేటప్పుడు మీరు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారో దానికి సరిపడిన వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ మొత్తం వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలైతే ఏమీ లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని వంకాయలను వాటర్లో వేసుకున్నాం కదండి, వాటినైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వంకాయలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద వంకాయలను అయితే ఉడికించుకోవాలి. కూర ఉడికేటప్పుడు మధ్యలో దీనిపైన ఒకసారి మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే అడుగనేది అంటుకోకుండా నీట్గా ఉడుకుతుంది కూర అయితే. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద వంకాయలు బాగా మెత్తపడి కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న కర్రీ అయితే చపాతీ, రైస్, పులావ్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.